మీరెవరైనా సరే కువైట్‌కి రావాలంటే దయచేసి ఒక్క పని మీదనే రండి. 2, 3 పనుల మీద రాకాకండి. ఇక్కడేం చేస్తున్నారంటే ఈ మధ్యన కువైటోళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క పనికి పిలిపిచ్చి అన్ని పనులు చేపిస్తా ఉన్నారు. ఉదాహరణకి వంట పనిగా పిలిపిచ్చి ఇంటి పని చేపిస్తా ఉన్నారు. అలాగే పిల్లోల్ని చూసుకునే దానికి పంపించి ఇంటి పనంతా చేపిస్తా ఉన్నారు. డ్రైవర్‌గా పిలిపిచ్చి దివానియా పని చేపిస్తా ఉన్నారు. వంట పని, దివానియా పని, డ్రైవర్ పని కూడా చేపిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి నిదర్శనం ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే అన్నమాట. నా దగ్గర అన్ని పనులు చేపిస్తా ఉన్నారు. ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. మన ప్రాబ్లాలు అలా ఉంటాయి కాబట్టి మనం చేయాల్సొస్తది. ఎందుకంటే ఇంటికాడ చాలా ఇబ్బందుల్లో ఉంటాము. ఏ పనైనా సరే వెళ్లి చేద్దాము. ఇక్కడికంటే కష్టమా అని ఆలోచనలో ఉంటాము. ఇక్కడికొచ్చిన తర్వాత అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతది. మన చేతుల్లో ఏముండదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందేను. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మనము పాస్‌పోర్టు అన్నీ ఇచ్చేస్తుంటామన్నమాట. అందుకనే చెప్తా ఉన్నానన్నమాట. మీరు ఏ పనైనా సరే డ్రైవర్ పనైనా, వంట పని, ఇంటి పని ఏ పనైనా సరే ఒక్క పనికి రండి. చాలామంది ఇక్కడ గల్ఫ్ కంట్రీలో పనిచేసే వాళ్ళు ఇంటికాడ వాళ్ళ సుఖం చూసేదానికి ఇక్కడ వాళ్ళ బాధను దాచుకుంటున్నారు.